హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా ఒక టీఎస్ఆర్టీసీ నుంచి చక్కటి అప్డేట్ అనేది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తుంది. మరి ప్రస్తుతం టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేకపోవడంతో ప్రతినిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో 2000 డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కండక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం బస్సుల రాకపోకల కోసం సిబ్బందిని సమకూర్చే విషయంలో అధికారులు సతమతం అవుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని సంస్థ అనేది నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు డ్రైవర్ కమ్ కండక్టర్ల పోస్టుల భర్తీ చేసే దిశగా సమాయత్తం అవుతోంది. జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్లోనూ డ్రైవర్, కండక్టర్ల డ్యూటీ ఒక్కరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిసింది. మరి డ్రైవర్ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోందండి. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఖర్చు కూడా తగ్గుతుందనే భావనతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా వినికిడి. మరి ఇక హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలోని కళాశాలలు, విద్యాసంస్థల టైమింగ్స్ ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ కూడా లేఖలు రాసింది. అందుకు అనుగుణంగా 1500 బస్సులను కాలేజీలు మరియు విద్యాసంస్థల టైమింగ్స్కు అనుగుణంగా నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఒకవేళ ఈ అంశాలన్నింటినీ ప్రస్తుతానికైతే స్పష్టత అనేది లేదు. అతి త్వరలో మాత్రం రానున్నది. సో కాబట్టి అతి త్వరలో దాదాపు ఒక 2000 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అనేది జరగనుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పటి నుండే రెడీగా ఉండండి ఈ యొక్క పోస్టులను సాధించేందుకు. మరి టీఎస్ఆర్టీసీ నుంచి మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫ్రెండ్స్, దయచేసి ఒకటి గమనించగలరు, మాకు అందినటువంటి సమాచారం ప్రకారమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇక ఉంటామండి. నేను మీ వంకల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.